హలో అండి. నా పేరు డాక్టర్ శిల్ప. గిఫ్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ భీమవరం. సో, ఈరోజు మనతో ఒక కపుల్ ఉన్నారనమాట. సో, మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అవుతుంది. 7. సో, 7 ఇయర్స్‌లో వీళ్ళ జర్నీ ఏంటి? సో, ఇప్పటిదాకా నాకు తెలిసినంత వరకు పాపం పిల్లల కోసం వచ్చారు. సివియర్ పీసీఓ ఉన్నింది తినకి. లాప్రోస్కోపీ, 2 ఐయూఐస్ ట్రై చేయటం జరిగింది. బట్ స్టిల్ నో రిజల్ట్ అనమాట. తర్వాత ఐవీఎఫ్ సజెస్ట్ చేశాననమాట. ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు నాది చిన్న ఏజే కదా! ఇప్పుడే ఎందుకు లేండి అని. సో, లాప్రోస్కోపీకి అవ్వనివి, ఐయూఐకి అవ్వనివి ఇంకా అలా మందులు మింగండి, మింగండి ఏదో ఒక టైంలో పుడతారులేండి కాదు. ఎందుకు అంటే హార్మోన్స్ అన్నవి అంత ఎక్కువగా డోసెస్ పీసీఓ వాళ్ళకి చాలా కామన్‌గా హార్మోన్ టాబ్లెట్స్ తీసుకుంటారు. సో, అటువంటివి అంత అతిగా తీసుకోవటం మంచిది కాదు. దెన్ మనం ఒక స్టెప్ ముందుకెళ్ళిపోతామనమాట. రీజన్స్ అనేవి నెక్స్ట్ లెవెల్ ఎవాల్యుయేట్ చేసుకుంటాం. సో, ఈరోజు ఐవీఎఫ్ పద్ధతిలో మనం ట్రై చేసాం వీళ్ళకి. ఈరోజు మరి సక్సెస్‌ఫుల్‌గా ప్రెగ్నెంట్ అయ్యారు. సో, వీళ్ళ జర్నీ ఏంటి? సో, నన్ను వీళ్ళంతటి ప్రయాణంలో చాలా నమ్మకంగా నాతో ఉన్నారు. సో, వీళ్ళు యాక్చువల్లీ ఇక్కడ రావటం ఎలా వచ్చారు? వీళ్ళసలు ఏమనుకున్నారు? ఈ ఎంటైర్ జర్నీలో వీళ్ళు ఏ విధంగా నిలబడ్డారు ట్రీట్మెంట్ పార్ట్, ఎంటైర్ పార్ట్‌లో అన్నీ వీళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి. మీరెలా తెలుసుకొనొచ్చారు? అసలు ఇక్కడికి రాకముందు మీ జర్నీ ఏంటి అసలు? మామూలుగా వేరే దిక్కు నుంచి చేపించుకునేవాళ్ళం మేడం. మాకు పెళ్లయ్యి 7 ఇయర్స్ అయింది. 7 ఇయర్స్‌లో చాలా హాస్పిటల్‌లు తిరిగాం మేడం మేము. 7 ఇయర్స్‌లో హాస్పిటల్ తిరిగాక ఒక సిస్టర్ గారు మా రిలేటివ్ ఆవిడ చెప్పారు. మా కజిన్ కూడా మా బ్రదర్ ఆయన. ఆయన తప్పకుండా మేడం గారిని వైట్‌లో ఉంటారాయన. ఇక్కడికొచ్చి మేము మేడం గారి దగ్గరికి తప్పకుండా వెళ్ళాలని మరీ చెప్పారు. అలా రావడం జరిగింది మేడం మీ దగ్గరికి మేము. అక్కడి నుంచి వచ్చినప్పుడు మీ ట్రీట్మెంట్ ద్వారా హ్మ్. సో, మీరు రాకముందు ఇదంతా కూడా అసలు ఎటువంటి అంటే మీరసలు హోప్‌తో వచ్చారా? అసలు అవుతదనుకున్నారా? లేదా ఒక ప్రయత్నం చేద్దాంలే అనొచ్చారా? ఒక ప్రయత్నం చేద్దామనే వచ్చాం సో, మేడం ఒక మేమైతే. ప్రయత్నం చేద్దాంలే అని చాలా వచ్చారు. హాస్పిటల్ తిరిగాం గానీ, సర్లే ఈ హాస్పిటల్ కూడా చూద్దాం. మా బ్రదర్ ఎళ్ళమన్నారు. ఇంకా సర్లే మా బ్రదర్ ఇంక మళ్ళీ ఆయన తిడతారు అనే హోప్‌తోనే వచ్చాం ఓకే. సో, మేడం. మీ బ్రదర్ చెప్పారని వచ్చారు. ఒక ఆ! ప్రయత్నం జస్ట్ అది. క్యాజువల్‌గా వచ్చారు. అవును మేడం. సో, ఇక్కడికొచ్చాక మీకు ఎలా నమ్మకం కుదిరింది? ఎందుకంటే నన్ను నమ్మి మీరు ట్రీట్మెంట్స్ అన్ని విధాలుగా నేనేం చెప్తే అది చేసుకున్నారు. లైక్ లాప్రోస్కోపీ చేసుకున్నారు. చేద్దాం పీసీఓ హార్మోన్స్ ఎక్కువగా ఉన్నాయన్న. తర్వాత ఐయూఐ చేసాము. సో, ఈ ట్రీట్మెంట్ అంతా గుండా మీరసలు స్టాండర్డ్‌గా మామూలుగా చాలా పేషెంట్స్ ఏం చేస్తారంటే 2 నెలలు మందులు మింగుతారు. ఓకే. అవ్వట్లేదా? అయితే ఇంక నెక్స్ట్ హాస్పిటల్ ఎళ్ళిపోదాము అనుకుంటారు. ఆ హాస్పిటల్ అవ్వదు. మళ్ళా ఇంకొక హాస్పిటల్. ఇది ఇన్ జనరల్‌గా దీన్ని మేము డాక్టర్ షాపింగ్ అంటామనమాట. అవును. సో, అట్లా చేస్తారు. కానీ మీరు స్టాండర్డ్‌గా చిన్న ట్రీట్మెంట్ కాడ్నుంచి మనం మొదలెట్టి ఎక్కువ టైం తీసుకోలేదు. లైక్ 1 ఇయర్, 2 ఇయర్స్ మిమ్మల్ని నా చుట్టూ తిప్పుకోలేదు. యెస్ మేడం. ఉన్న టైంలోనే నెక్స్ట్ లెవెల్‌కెళ్తూ వచ్చామనమాట. ఆ లెవెల్ అవ్వలేకపోతే నెక్స్ట్ లెవెల్ అట్లా ఎళ్ళాం. సో, మీరు ఈ ట్రీట్మెంట్ అవుతదని మీరసలు నమ్మారా? మధ్యలో అయ్యో! అవ్వట్లేదని ఎప్పుడైనా డిసప్పాయింట్ అయిపోయారా? లేదు మేడం. మామూలుగా ఐవీఐ అయినప్పుడే అవుతదని డిసప్పాయింట్ అయ్యాం. కానీ తర్వాత ఐవీఎఫ్‌కొచ్చినప్పుడు కన్ఫర్మ్‌గా అవుతది. మీరు మాట్లాడే విధానం బట్టి, మీరు చెప్పడం బట్టి అవన్నీ కన్ఫర్మ్‌గా మేడము రిజల్ట్ చూపిస్తారని మేము నమ్మాం మేడం అది. మిమ్మల్ని నమ్మిన మూల సో, ఇవన్నీ కూడా వీళ్ళ ప్రయాణంలో చేసామండి. అంటే ఎక్కువ టైం తీసుకోలేదు. ల్యాబ్ చేసుకొని నాకు తెలిసి ఇమ్మీడియేట్ ఫస్ట్ టాబ్లెట్స్ ట్రై చేసాము. ఒక 5 మంత్స్ మేడం హార్మోన్స్ అంతే. ఒక 5 మంత్స్‌లో 5 మంత్స్ 5 మంత్స్‌లో స్పాన్‌లోనే నెక్స్ట్ లెవెల్‌కెళ్తాం. ఎందుకు మనం అంత ఫాస్ట్‌గా ఎళ్ళాలి, స్లోగా ఎందుకెళ్ళకూడదు అంటే, ఇందాక ఆల్రెడీ చెప్పాను కదండీ! హార్మోన్స్ అనేది లాంగ్ టైమ్ తీసుకుంటే ఫీమేల్స్‌కి హార్మోన్స్ ప్రభావం వల్ల వెరీ రేర్‌గా బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవొస్తాయి పీసీఓ పేషెంట్స్‌కి. సో, ప్లస్ నా పద్ధతి ఏంటంటే, మనకది అవ్వలేదు. ప్లస్ తిన హార్మోన్స్ కూడా చాలా హై ఉండేది ఎల్‌హెచ్. అట్లున్నప్పుడు గుడ్ క్వాలిటీ చాలా పూర్‌గా ఉండేది. అట్లున్నప్పుడు డ్రిల్లింగ్ ఇట్లాంటివి బాగా హెల్ప్ చేస్తాయన్నమాట. సో, ఆ విధంగా చేసుకుంటే కొంచెం ప్రెగ్నెన్సీ రేట్స్ అనేవి మనం హై చేసుకుంటాం. వీళ్ళకి కూడా మనకి చిన్న ట్రీట్మెంట్ ఎలా ఉంటదంటే చాప కింద నీరులాగుంటది ఖర్చు. సో, అటువంటి ఖర్చులు మనము చేయకుండా పేషెంట్‌కి ఏ పద్ధతిలో రిజల్ట్ ఒస్తది. చాలా పేషెంట్స్ నాకొస్తారు. ఇప్పటిదాకా అంతా చుట్టూ తిరిగొచ్చాం మేడం. 1 ఇయర్ వాడాము, 2 ఇయర్స్ వాడాము. అయినా రిజల్ట్ లేదని. నిజంగా అనుకుంటే ఆ 2, 3 ఇయర్స్ ట్రీట్మెంట్ తీసుకున్నవన్నీ కూడా కలుపుకుంటే వాట్ ఈస్ ట్రీట్మెంట్. సో, ఈచ్ పేషెంట్‌కి ఇండివిడ్యువలైజ్డ్ ట్రీట్మెంట్ ఉంటది. ఒక్కొక్క పేషెంట్‌కి ఒక్కొక్క ట్రీట్మెంట్. ఎవరికి ఎక్కడ పని చేస్తది అన్నది మనం చెప్పలేమనమాట. దాన్ని బట్టి మనం స్టెప్ వైస్ ఎళ్తాం. ఫైనల్‌గా ఇవాళ ఐవీఎఫ్‌లో చాలా సక్సెస్‌ఫుల్‌గా బయటకొచ్చారు. సో, ఈ 7 ఇయర్స్‌లో అసలు మీ ఫీలింగ్ ఏంటి? ఇలా రిజల్ట్ వచ్చినాక అసలు ఏంటి ఇన్ని రోజులు ఏమి అనుభవించారు? ఈరోజు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. ఇన్ని రోజులు అసలు అవ్వదేమో అనుకున్నాం. మేము తల్లిదండ్రులు అవ్వలేమేమో అనుకున్నాం. కానీ భగవంతుడి దయ వల్ల, మేడం గారి దయ వల్ల సో, మేము సొసైటీ నుంచి మీరు సొసైటీ ఎటువంటివి ఏమి ఫేస్ చేయలేదా చాలా 7 ఇబ్బందులు ఇయర్స్‌లో? పడ్డాం మేడం. ఈ సొసైటీలో 7 ఇయర్స్‌లో చాలా ఇబ్బందులు పడ్డాం. ఎటువంటివి మీరు ఫేస్ చాలా మంది చేశారు? అంటే కొన్ని పరిచర్యలో ఉండుండగా ఈళ్ళకి పిల్లలు లేరని ఎగతాళిగా మాట్లాడేవారు మేడం.
కానీ భగవంతుడి దయ వల్ల, మీ దయ వల్ల ఈరోజు నా భార్య కన్సీవ్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. ఇది చాలా కామన్ అండి. మన ఇండియాలో ఇంకా అది మారలేదు. పిల్లలన్నది ఒక ఆస్తిగా చూస్తారు. ఫస్ట్ అడిగే క్వెషన్ ఏంటి అంటే మీకెంత ఆస్తి ఉందని అడగరు. నేను యాహ్! చూసినంత వరకు మీకెంతమంది పిల్లలు అని అడుగుతారు. ఎక్కడికెళ్ళినా కూడా మీకు ఆస్తులు పాస్తులు అడగరు. కానీ పిల్లల్ని అడుగుతారు. ఇది చాలా కామన్ చూస్తాం. మన ఇండియాలో ఇంకా చాలా ఇంకా ఎలా ఉంటామంటే ఇక్కడ నేను చాలా పేషెంట్స్ కూడా చెప్తుంటే వింటాను. ఒక పిల్లలు లేని కపుల్ ఎదురొస్తే మొహం మీద అవును మేడం. డోర్‌లేసేసుకోవటము. సో, అంటే చాలా తక్కువగా వాళ్ళని చాలా చూడటము. ఫంక్షన్‌లకి వెళ్ళలేదు మేడం. ఫంక్షన్‌లకి వెళ్ళలేదు కరెక్ట్. కూడా మేడం. ఎగ్జాక్ట్‌గా అసలు పిలవరు కూడా. చాలా ఫంక్షన్స్‌కి మేమే వస్తే వెళ్ళలేదు మేడం. పిలిచినా కూడా కొన్ని హ్మ్. కొన్ని ఫంక్షన్‌లకి అటెండ్ అవ్వలేకపోయేవాళ్ళం. అటెండ్ అవ్వలేకపోయారు. వాళ్ళేమన్నా మంచి కార్యాలు చేసుకుంటూ ఉంటుంటే మనం హ్మ్. వెళ్ళడం ఎందుకులే అని కూడా వెళ్ళలేదు మేడం. సీ ఇదండి చాలా నిజంగా మనం చాలా సింపుల్‌గా మీకు మాట్లాడినాం కానీ, ఈ 7 సంవత్సరాలన్నది ఇట్స్ ఇట్స్ ఇన్‌సైడ్ ఆ బాధ వీళ్ళంతా పెట్టుకొని ఉన్నదన్నమాట. వాళ్ళ అనుభవించిందదంతా. మరి దేవుని దయ వల్ల ఈరోజు చక్కగా వీళ్ళకి ప్రెగ్నెంట్ ఇచ్చాడు దేవుడు. సక్సెస్‌ఫుల్‌గా వెళ్తున్నారు. వి ఆర్ వెరీ హ్యాపీ ఫర్ యూ. హ్మ్. సో